శ్రీ లలితా సహస్రనామాలలో నిరాధార నామానికి అర్థం తెలుసుకుందాం. శ్రీమాత గుణవిశేషాలను వర్ణించిన తర్వాత హయగ్రీవుడు ఆమె నిర్గుణతత్వాన్ని వివరిస్తున్నాడు. ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణమాశ్రయేత్. మొదట సగుణ స్వరూపం చెప్పి తర్వాత దేవి నిర్గుణతత్వాన్ని వివరించి హయగ్రీవుడు సాధన క్రమానికి దోహదం చేస్తున్నాడు. వ్యక్తమైన సగుణ స్వరూప వివరణ ద్వారా అవ్యక్తమైన నిర్గుణతత్వ నిరూపణను సాధకుడు గుర్తించవచ్చు. అందుకే ఈ నామం నుంచి దేవి నిర్గుణతత్వం వర్ణించబడింది. దేవి నిరాధార అంటే ఆధారం లేనిది. సమస్త ప్రపంచానికి ఆధారం దేవి. ఆమెకు మరో ఆధారం లేదు. చరాచర జగత్తుకు అధిష్టాన రూపమై ఆధారమైనది దేవి. ఆమె సర్వస్వతంత్ర. ఆమెకు వేరొక ఆధారంతో పని లేదు. అందుచేత ఆమె నిరాధార. దేవీ పూజ 2 విధాలు: సాధార, నిరాధార. ప్రతిమారాధనతో కూడిన విధానం సాధార. రూపరహితమైన సర్వవ్యాపక శక్తిని మానసిక ధ్యానం చేత ఆరాధించే విధానానికి నిరాధార అని పేరు. దీన్నే అభ్యంతర పూజ అంటారు. నిరాధార పూజా విధానం ద్వారా ఆరాధించదగిన దేవి నిరాధార. స్వయం ప్రకాశ స్వరూపిణి అయిన దేవికి వేరే ఆధారం లేదు కాబట్టి ఆమె నిరాధార. ఈ నామం 4 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.